హాయ్ అండి, మీరంతా ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈ వీడియో ఏంటంటే రిక్వెస్ట్ మీద చేస్తున్నానమాట. మా అబ్బాయి ఉన్నాడు కదా, వాళ్ళ క్లాస్మేట్ అయితే మీ మమ్మీని కర్రీ చేయమని చెప్పరా అని చెప్పేసి రిక్వెస్ట్ చేశారంట. తర్వాత యూట్యూబ్లో కూడా పెట్టాడు, కామెంట్ పెట్టాడు అనమాట, ఎగ్ కర్రీ కోసం ఆమ్లెట్ అని చెప్పేసి. సరేనని చెప్పి చేశాను. వాడు 2-3 సార్లు మా అబ్బాయికి చెప్తూనే ఉన్నాడండి. ఇది 2-3 సార్లు క్యారేజ్కి పంపించాను. మా తిన్నాడంట మా అబ్బాయి దగ్గర. టేస్ట్ బాగుందని చెప్పేసి అండంతా మళ్ళీ వాడి కోసం మళ్ళీ ప్రత్యేకించి వీడియో తీసానండి. పాపం అడిగాడు కదా అనేసి. ముందుకైతే కళాయి పెట్టేసుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ మరిగిపోయాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి వేసాను, కరివేపాకు అన్నీ వేసాక వేగిపోయాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదని చిన్న అల్లం చితకొట్ట వేసుకున్నాను. తర్వాత టమోటాలు కూడా వేసాను. టమోటాలు ఇవన్నీ మగ్గిపోయాక ఉప్పు, కారం, ధనియా పౌడరు ఇవన్నీ వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నాను. కొద్దిగా బాగా మగ్గాక ఉల్లిపాయ, టమోటా, తర్వాత వాటర్ అయితే వేసుకున్నానండి. వాటర్ వేసుకున్నాక ఇలా అయితే వాటర్ మరిగిపోతుంది కదా, ఇలా అయితే గుడ్డు అయితే కొట్టేసి వేస్తాను అనమాట. పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఈజీగా కూడా అయిపోతుంది. లంచ్ బాక్స్ అందరికీ స్కూల్ అవి స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఈజీగా అయిపోతుంది అనమాట. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఆమ్లెట్ లాగా అనిపిస్తుంది కదా, మనకు కూడా ఈజీగా అనిపిస్తుంది. ఉదయాన్నే లేసి ఏమైనా చేయాలి, అస్తమాన ఎగ్ కుక్కరీ అవి చేస్తాం కదా, ఎగ్ రైస్ అవి, అలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈజీగా కూడా అయిపోతుంది అనమాట. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. అందుకని చెప్పి అయితే చేశాను. అబ్బాయి రిక్వెస్ట్ చేశాడని చెప్పేసి సింపుల్గా కూడా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.